మన ఛానల్కి 2K సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నన్ను మీ ఇంట్లో అమ్మాయి అనుకొని ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసినందుకు నిజంగా ఒక్కొక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్ యూ. ఇంకా లేట్ చేయొద్దు, బిగ్ బాస్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరందరూ బిగ్ బాస్ని చూస్తూ ఇది రియాలిటీ షో అని చాలామంది అనుకుంటారు, బట్ ఇది స్క్రిప్టెడ్ షో. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, ఇది స్క్రిప్టెడ్ షో. ఎందుకు స్క్రిప్టెడ్ షో అని అంటున్నాను అని అంటే దాని గురించి కూడా మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, రియాలిటీ షో అని చెప్పుకునే దానికంటే కూడా ఇది ఒక సీరియల్ షో. సీరియల్ ఇప్పుడు కొత్తగా సిరీస్ అని ట్రెండ్ అవుతుంది కదా, అలా చెప్పుకోవచ్చు. సీరియల్ అండి, ప్రాపర్ సీరియల్. బిగ్ బాస్ అనేది ఒక సీరియల్. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈరోజు నామినేషన్స్ గురించి తలుచుకుంటుంటేనే నాకు కోపం, చిరాకు, బాధ అన్నీ కలిపి వస్తున్నాయి. అంత బాగాలేవా అని అంటే బాగున్నాయి. నామినేషన్స్ పాయింట్స్ బాగా పెట్టారు, బట్ వాళ్ళు చేసిన డ్రామా ఉంది చూడండి, వామ్మో. అదే సీరియల్లో సక్ 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 అనిస్తారు చూడండి రియాక్షన్స్, ఆ టైప్లో ఇచ్చారయ్యా. ఎవరైనా నిజంగా చెప్తున్నా, ఎవరైనా నిజంగా లైవ్ చూసుంటే మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, మీకు కూడా అలాగే అనిపించింది కదా? మీరు ఎవరైతే టీవీ టెలికాస్ట్లో ఎపిసోడ్ వచ్చింది కదా దాంట్లో చూసున్న వాళ్ళు నిజంగా ఎంత లక్కీ అంటే మీకే అర్థం కావట్లేదు. మీరు కానీ లైవ్ కానీ చూసుంటే ఈరోజు పిచ్చి కన్ఫామ్ వస్తుంది. నామినేషన్స్ లైవ్లో 4 o'clock స్టార్ట్ చేశారు, 4 గంటలకి స్టార్ట్ చేసింది నామినేషన్స్. ఎప్పుడయ్యాయో తెలుసా? 11 గంటలకి. ఏం కంటెస్టెంట్స్ అయ్యా సామి, పట్టుకొని పాయింట్ లాగుతూనే ఉన్నారు. మెయిన్లీ మన తనుజక్క గురించి చెప్పుకోవాలి అని అంటే, తనుజక్క నామినేషన్ పాయింట్ స్టార్ట్ చేసినప్పుడు బిగ్ బాస్ లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఎక్కడికి అనుకుంటున్నారా? ఇంకెక్కడికి, చిల్లవడానికి, టీ తాగి, ఒకవేళ ఇంకేమైనా అలవాటు ఉంటే స్మోకింగ్ చేసుకొని ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి అప్పుడు వస్తాడు బిగ్ బాస్ తాత కూర్చొని చూడడానికి. మళ్ళీ వాయిస్ ఇవ్వాలి కదా, ఎందుకంటే అప్పుడు కూడా అవ్వదు తనుజాది. అప్పటికి వస్తే మళ్ళీ పడుకుంటారనమాట, పడుకొని అప్పుడు మళ్ళీ లేస్తారు, చూస్తారు అయిపోయిందా తనుజ. అప్పటికి కూడా అవ్వదు, ఎక్కడ పాయింట్ తగ్గనీయదు కదా ఇంకా. కాకపోతే పాయింట్లు బాగా మాట్లాడింది. నేను ఎప్పుడు తనుజని పొగడ్ను బేసిక్గా, బట్ బర్నీ గారితో నామినేషన్ ఉనింది హైలైట్. అసలు ఆ పాయింట్లన్నీ కూడా చెప్తా మీకు. నేను చెప్పేదానికంటే ముందు పాయింట్లు మీరు అందరూ చూసుంటారులే. నా ఒపీనియన్ మాట్లాడతా వాళ్ళ నామినేషన్స్ గురించి. ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తే సంజన గారిది అండ్ రితు చౌదరిది నామినేషన్స్. టాస్క్ ఏంటో తెలుసు కదా, టెడ్డీ బేర్స్ పెట్టుంటారు. బజర్ మోగంగానే వాళ్ళ టెడ్డీ బేర్ ఫోటో ఉండే టెడ్డీ బేర్ కాకుండా పక్క వాళ్ళది తీసుకొని పరిగెయ్యాలన్నమాట. సంజన గారిది ఎవరు తీసుకెళ్ళలేదు, సంజన గారిది అక్కడే టెడ్డీ బేర్ ఉంది కాబట్టి సంజన గారే మిగిలిపోయారు. సో ఇంక దివ్యనికిత బిగ్ బాస్ చెప్పాడనమాట, నువ్వు ఎవరినైనా కూడా స్వాప్ చేసి ఇవ్వచ్చు అని అంటే, దివ్యనికిత మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాను, ఇమాన్యుల్ని ఇద్దాం అనుకునిందంట. ఇమాన్యుల్ని ఇచ్చిగానే ఉంటే సంజనాకి ఇమాన్యుల్కి వాళ్ళిద్దరు కలిసి నామినేట్ చేసుకోవాలి, సరిగ్గా ఉండేది. బట్ మిస్ అయిపోయింది. దివ్యనికిత ఏమనింది, నేను ఇద్దాం అనుకున్న ఇమాన్యుల్, బట్ ఎందుకులే మొన్న నాకు టాస్క్ విషయంలో, అదే కెప్టెన్సీ టాస్క్ విషయంలో నువ్వు నాకు సపోర్ట్ చేసావు కదా బాగా, అందుకని ఇంక పాపంలో వదిలేసానని అంటే, అప్పుడు సంజన అంటుంది ఇచ్చుంటే చంపేస్తా అంటుంది. సో ఇంకా సంజన రితు నామినేషన్స్ గురించి వస్తే ఒకరి మీద ఒకరు పాయింట్స్ చెప్పుకొని ఎవరు బెస్ట్ అనేది చెప్పుకోవాలన్నమాట. స్టార్ట్ చేసింది సంజన ఏమని స్టార్ట్ చేసిందంటే, నువ్వు ఇక్కడ సింగిల్గా గేమ్ ఆడట్లేదు రితు, నీకు అనే సపోర్ట్ ఉన్నారు అని చెప్పి స్టార్ట్ చేసింది అనమాట. డీమాన్ పవన్ డైరెక్ట్గా చెప్తానండి, వాళ్ళ పాయింట్లు అవన్నీ మనం పాయింట్ వైజ్ చెప్పుకోవాలంటే ఒక 2, ఇప్పుడు బిగ్ బాస్లో జరిగింది కదా సాగిని తీసినట్టు 2-3 గంటలు అలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. కరెక్ట్ కటక పాయింట్లు ఏంటి అని అంటే, సంజన డీమాన్ పవన్ ఉన్నారు కదా, డీమాన్ పవన్ రితు క్లోజ్గా ఉంటున్నారంట. దాని తర్వాత రితు సింగిల్గా గేమ్ ఆడట్లేదు, సపోర్ట్ ఉంది కాబట్టి సంజన నామినేషన్ పాయింట్ మెయిన్ అదే. రితు ఏం చెప్పింది అని అంటే, నేను ఒక స్ట్రాంగ్ ప్లేయర్, మీకంటే టాస్క్లు ఎక్కువ ఆడగలను, అందుకని నేను ఈ హౌస్లో ఉండడానికి అర్హురాలని, మీకంటే నేను కొంచెం ఎక్కువ బెటర్ కాబట్టి అని చెప్పి రితు పాయింట్. ఇప్పుడు సంజన చెప్పిన పాయింట్ రితు ఎలా చెప్పిందంటే, ఆర్గ్యూ ఎలా డిఫెండ్ చేసుకుందని అంటే, మీకు పక్కన వాళ్ళకి ఎవరికైనా ఈ హౌస్లో ఒక రిలేషన్షిప్ ఉంది, అలాంటి రిలేషన్షిప్పే నాకు డీమాన్ పవన్కి మధ్య కూడా ఉంది.
ఇప్పుడు మీ రిలేషన్షిప్ కరెక్ట్ అయినప్పుడు మా రిలేషన్షిప్ కూడా కరెక్ట్ మాట్లాడింది. ఈ పాయింట్ మాత్రం రితుకి ఉండే కొద్దీ ఫుల్ నెగిటివిటీ మొత్తం పాజిటివిటీ అయిపోతుంది. నిజం చెప్తున్నా, రితు బిహేవియర్ కానీ బయట విషయాలు, తొక్కలో బయట విషయాలు వదిలేయండి. లోపల గేమ్ ఎలా ఆడుతుంది అది కదా మనకి మెయిన్ ఇంపార్టెంట్. గేమ్ ఎర్రగా తీసి వదిలిపెడుతుంది అట్టే. సంజనాతో ఆర్గ్యూ చేసింది పాయింట్లో బుర్ర పోయిందట్టే అందరికి కూడా, అక్కడ ఉండే హౌస్ మేట్స్కి కూడా. మధ్యలో స్టాండ్ తీసుకోనని నాగార్జున సార్ చెప్పారు కదా, డీమోన్ పవన్ స్టాండ్ తీసుకున్నారు. ఆమె సంజన ఏమనిందంటే, ఆ అబ్బాయి బయటికి వెళ్ళిపోవడానికి కారణం నువ్వే అయ్యో, మోకాల మీద కూర్చోబెట్టావు. మీ రిలేషన్షిప్ అది, మీ రిలేషన్షిప్తో పోల్చుకో అని. మీ రిలేషన్షిప్ మా రిలేషన్షిప్ ఒకటి కాదు అని అనింది. రితు వచ్చి భలే ఎక్స్ప్లెయిన్ చేసిందని నిజంగా చెప్తున్నా. ఈ ఎపిసోడ్ మాత్రం రితుకి పాజిటివ్ అయ్యే ఎపిసోడ్. పాజిటివ్ కూడా కాదు, పక్కా 1000% పాజిటివ్ అయ్యే ఎపిసోడ్. రాసి పెట్టుకోండి. రితు ఎలిమినేట్ అవ్వదు. ఇలాగే రితు గేమ్ ఆడుకుంటూ పోతే 1000% ఉంటుంది హౌస్లో టాప్ 5లో. మోకాల మీద నిల్చోబెడతా అని సంజన అనింది కదా, అప్పుడు డీమోన్ పవన్ స్టాండ్ తీసుకొని ఆ అమ్మాయి వల్ల నేను నిల్చోలేదు, అలాగా నేను ఏదైతే చేశానో దానివల్ల నిల్చున్నా, నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి ఎంటర్ అయ్యి చెప్పారు. ఆ స్టాండ్ తీసుకున్న విధానం అయితే నాకు నిజంగా నచ్చింది. మొన్న డీమోన్ పవన్ గారిని తప్పు చేశారని మనం ఎంతైతే చెప్పామో, ఈరోజు డీమోన్ పవన్ అన్న యూ డిడ్ ది గ్రేట్ థింగ్. అక్క బిగ్ బాస్ సీరియల్ అని చెప్పి నువ్వు సీరియల్ నాకు సోజ్ చెప్తున్నావేంది అని, సారీ చెప్పను. సంజన ఇప్పుడు హాట్ టాపిక్ చెప్తా. సంజన గారు ఏడ్చారు. మీరు పల్లెటూరులో ఎవరైనా చనిపోయినప్పుడు పెద్దగా ఏడవడం చూస్తారు కదా, చూసే ఉంటారు చాలామంది. లిటరల్లీ అలా ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చారు. చాలామందికి అది ఫేక్, కావాలని ఏడ్చారు అని అనిపించవచ్చు, బట్ ఆమె నిజంగానే ఏడ్చింది. ఆమెకి లోపల అదొక పొడిచినట్టు అనిపిస్తుంది కదా, అలా పొడిచినట్టు అనిపించిందంట. ఎందుకనంటే రితు హెయిర్ కట్ చేసుకుంది కదా, రితుని అన్నగూడని మాటలు అనేసానేమో అని ఆమె లోపల ఇన్నర్ ఫీలింగ్ ఆమెను గుచ్చేసినట్టు అయిపోయి, ఆమె ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోయి చాలా పెద్దగా ఏడ్చిందండి. రితు వచ్చి హగ్ చేసుకొని, లేదు నేనేం అనుకోలేదు, 1% కూడా హట్ అవ్వలేదు అంటున్నా కూడా ఆపలేదు. ఇమాన్యుల్ వచ్చి చెప్పినా కూడా ఆపలేదు. ఘోరంగా ఏడ్చారు. ఆల్మోస్ట్ 15 minutes ఎక్కి ఏడ్చారు. ఇప్పటి వరకు తనుజ కూడా ఏడవలేదు. అంత ఎక్కి తనుజ అంత దొంగడి ప్లాడ్చుద్ది. ఈ పక్క ఒకటి కన్నీళ్ళు వస్తుంది, సావిత్రి గారికి వస్తుంది కదా, ఈ పక్క ఒక్క కన్నీటి బొట్టు అని చెప్పి అలాంటి యాక్షన్ చేస్తుంది తనుజ మాత్రం. ఇప్పుడు సంజన గారు మాత్రం చాలా బాగా ఏడ్చారు. అక్క ఏడవడం కూడా బాగా ఏడవడం, నవ్వడం ఇట్టుంటాయా, నువ్వు ఏం మాట్లాడుతావో ఒక్కోసారి అని అంటే నిజంగా అండి భలే ఏడ్చారు. 15 minutes ఆపకుండా ఎక్కిలు పెట్టి ఏడ్చారు. నెంబర్ 1లో వీళ్ళిద్దరిది జరిగింది. రౌండ్ నెంబర్ 2లో మన తనుజక్క, సుమన్ శెట్టి అన్న నామినేషన్స్ జరిగాయి అన్నమాట. సుమన్ శెట్టి అన్న తనుజ నామినేట్ చెయ్యయ్యా అంటే ఏడుస్తున్నారు. నేను అందుకే సీరియల్ అనింది, ఊరికి నేను చెప్పడంలో మీకు. ఏడుపుకొట్టు నామినేషన్స్ ఇవి. అసలు ఈ నామినేషన్స్ జరిగినట్టు ఏ నామినేట్ చేయమంటే ఏడవడం ఏంది? ఆ సంజన నామినేట్ చేసిపోయి కిచెన్లో కూర్చొని ఏడుస్తుంది. ఈ అన్న నామినేట్ చేయనంటే రీజన్ ఏంటంటే, ఆ టెడ్డీ బేర్ తనుజది పట్టుకొని వెళ్ళలేకపోయాడంటే, తనుజకి నేను న్యాయం చేయలేకపోయాను, ఇప్పుడు ఆ అమ్మాయిని నామినేట్ చేయాలంటే నా వల్ల అవ్వట్లేదు అని. అక్కడ మనకు తెలియదేమోనండి, బయట ఉంటాం కదా మనం, లోపల ఉండే వాళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయేమో మరి మనకు తెలియదు. కానీ భలే ఏడ్చాడు. స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఘోరంగా ఏడ్చాడు. తర్వాత వచ్చి తనుజని, అమ్మాయి స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి నాకు పోటీ అవ్వద్దని నామినేట్ చేయాలనుకుంటున్నా అని చెప్పి పాయింట్ చెప్పాడు. తనుజ అయితే ఏం పాయింట్ చెప్పిందంటే, తనుజ కూడా అంతే సేఫ్ గేమ్ ఆడారు. లిటరలీ వాళ్ళ ఎమోషన్స్ తీసి కొద్దిసేపు పక్కన పెడితే సేఫ్ గేమ్, ఇద్దరు తనుజ సుమన్ శెట్టి అన్న సేఫ్ గేమ్ ఆడి పక్కన కూర్చున్నట్టే ఉనింది. ఆ తనుజ ఏం చెప్పిందంటే, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వరు, పాయింట్స్ అయినా రేస్ చేసినప్పుడు దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి యాక్టివ్గా ఉండరు హౌస్లో అని చెప్పి నామినేట్ చేసింది. ఇదే వాళ్ళిద్దరు పాయింట్లు అయితే. ఇంకా సంచాలక్ ఉంటారు కదా దివ్య, ఇంకా వీళ్ళిద్దరిలో ఎవరిని నామినేట్ చేస్తావు అని అడిగితే సుమన్ శెట్టి అన్న నామినేట్ చేస్తున్నా అని చెప్పారు. ఫస్ట్ రౌండ్ నెంబర్ 1లో సంజన గారిని నామినేట్ చేసింది. ఇప్పుడు సంజన గారు నామినేషన్స్లో ఉన్నారు అండ్ సుమన్ శెట్టి అన్న, వీళ్ళిద్దరూ పక్కన వెళ్ళి కూర్చున్నారనమాట. మళ్ళీ టాస్క్ ప్రాసెస్ సేమ్ టు సేమ్ సీరియల్ లాగా కొనసాగి, ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్ అంటారు కదా, ఇంకా అదేలాగా రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 జరగతానే ఉంది. వీళ్ళు నామినేషన్స్ మీకు అవన్నీ చెప్తా. ఫస్ట్ అసలు నామినేషన్స్లో ఎవరెవరు వచ్చారో మీకు చెప్పేసి
దాని తర్వాత ఇంట్రెస్టింగ్ నామినేషన్ గురించి మాట్లాడుకుందాం. అదే కుటుంబం నామినేషన్. అంటే ఇద్దరు కూతుళ్ళ ముద్దులు నాన్నున్నారు కదా బర్నీ గారు, వాళ్ళ కుటుంబం అంట. ముగ్గురు నామినేషన్స్ స్టార్ట్ అయింది. చాలా క్రేజీ ఉంటుంది, ఫన్నీగా కూడా చాలా బాగా మాట్లాడుకుందాం మనం ఈ నామినేషన్ గురించి. అయితే ఫస్ట్ ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారంటే సుమన్ శెట్టన్న, సంజన, సాయి శ్రీనివాస్, బర్నీ గారు, తనూజ, రాము, వీళ్ళైతే నామినేషన్స్లో ఉన్నారండి. బర్నీ గారు ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం చూడడానికి మీరు సిద్ధమా? అలాగే జరిగిందండి ఈ నామినేషన్స్ అయితే ఇద్దరి మధ్య. తనుజ వచ్చి అంటే ఫస్ట్ పాయింట్ ఎవరెవరు హౌస్లో ఉండడానికి వాళ్ళ పాయింట్స్ వాళ్ళు చెప్పుకోవాలి. తనుజ ఏం చెప్పిందంటే మీరు నన్ను బెడ్ టాస్క్లో సేవ్ చేయలేదు, అండ్ పూల్ టాస్క్లో మీరు నాకు సపోర్ట్ ఇవ్వలేదు, కెప్టెన్సీ టాస్క్లో మీరు నాకు సపోర్ట్ ఇవ్వలేదు. ఆయన సపోర్ట్ ఇవ్వకపోతే ఆయన నామినేట్ చేయడం ఎందుకు? అసలు నీకు ఎందుకు సపోర్ట్ ఇవ్వాలి ఆయన? నాకైతే అర్థం కాల ఈ పాయింట్ అయితే. నిజంగా తనుజ నామినేట్ చేసింది రాంగ్ అనిపించింది. బర్నీ గారి పాయింట్ కరెక్ట్ అనిపించింది ఈ విషయంలో మాత్రం. ఏంటి అనంటే బాగా వినండి, ఒక నాన్నగారు కూతురు గురించి చెప్పడం అనమాట. నేను ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోను, అండ్ ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇస్తాను, కోపంతో మాట్లాడను, అండ్ యాజ్ ఎ రేషన్ మేనేజర్గా నేను ది బెస్ట్. ఆ అమ్మాయి రేషన్ మేనేజర్ ఫెయిల్ అయిపోయింది కదా, అందుకని నేను ఆ పాయింట్స్ పెట్టుకుంటున్నారనమాట. అండ్ ఇంకోటి, ఆ అమ్మాయి కంటే నేను టాస్కుల విషయంలో, తనుజ కంటే టాస్కుల విషయంలో నేను బాగా ఆడతాను, ప్రతి ఒక్కరికి వాల్యూ ఇస్తాను అని అయితే బర్నీ గారు చెప్తున్నారు. అసలు నేను బర్నీ గారు నోటి గుండా తనుజని నెగిటివ్గా చెప్తారు అని లిటరల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. నాన్న 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 అంటే తిరుగుతూ ఉండేది కదా ఇంతకుముందు, ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరండి. అలాంటి పాయింట్లు వినగానే నేనైతే అబ్బా ఇది కదా మనకు కావాల్సింది, కరెక్ట్గా బర్నీ గారు అని అనుకున్నా. ఇంత ఓపెన్గా బర్నీ గారు మన తనుజ అని అన్నప్పుడు మన తనుజ గమ్ముకుంటుందా? తనుజ కూడా స్టార్ట్ చేసింది. ఏంటంటే మీరు హౌస్లోకి వచ్చినప్పుడు కట్టప్పలాగా అనిపించారు నాకు, కట్టప్పలాగా ఎంటర్ అయ్యారు, నాకు అలాగే మంచిగా అనిపించారు, అసలు ఫిదా అయిపోయా నేనైతే. అందుకని అప్పటి నుంచి నేను బర్నీ గారు అని చెప్పి నాన్న మీ చుట్టూ తిరిగా. కానీ మీరు ఎప్పుడైతే ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ లోపలికి వచ్చారో నాకు పాత బర్నీ గారు కనిపించట్లే మీలో. అంటే పాత బర్నీ గారు కనిపించట్లేదు అని అన్న పాయింట్ కరెక్టే. నిజంగానే బర్నీ గారు మళ్ళీ బయటికి వెళ్ళి ఎలిమినేట్ అయ్యి లోపలికి వచ్చాక ఇది లేదు, దివ్యనికితో బాండింగ్ పెంచుకోవట్లేదు, ఆయన ఎలా ఉండాలో అలా ఉంటున్నారు. కానీ మళ్ళీ కూడా సేఫ్ గేమే ఆడుతున్నారు. అదే చెప్పింది తనుజ, కరెక్ట్ మాట్లాడింది. నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పా కదా మీకు, వీడియో స్టార్టింగ్లో, అది ఇదే అనమాట, సేఫ్ గేమ్. ఆ మాట తీసుకొచ్చింది తనుజ. ఇప్పుడు ఏంటంటే సేఫ్ గేమ్ ఆడుతున్నారా, నిజంగా ఆడుతున్నారా అన్నట్టు నిజంగానే ఆడుతున్నారు. ఎందుకనంటే స్క్రిప్టెడ్ షో నేను స్టార్టింగే చెప్పా కదా, బయటే బర్నీ గారికి స్క్రిప్ట్ రాసిచ్చి పంపించినట్టున్నారు లోపలికి, నువ్వు ఇలాగే ఉండు, ఇలా ఉండకు, ఇలా మాట్లాడకు అని అలాగే బిహేవ్ చేస్తున్నారు. ఇంకొంతమందికి కూడా స్క్రిప్ట్ రాసిచ్చినట్టున్నారు. ఎవరికంటే ఇమాన్యుయల్ కూడా సేమ్ స్క్రిప్ట్ రాసిచ్చిన విధంగానే ఆయన ప్రవర్తిస్తున్నారు. సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఇమాన్యుయల్ కూడా, సుమన్ శెట్టన్న కూడా. అస్సలు బయటికి రావట్లేదు ఇంకా వీళ్ళు. అసలు నిఖిల్ అయితే అసలు హౌస్లో ఉన్నాడా లేదా అనేది కూడా అర్థం కాదు. ఆయన కరెక్ట్గా స్క్రిప్ట్ రాయలా. ఈ స్క్రిప్ట్ అని ఎందుకు అంటున్నాను అని అంటే, ఒక్క పాయింట్ అండి, మీరు ఓటింగ్ విషయానికి వస్తే ఈ నామినేషన్స్ అన్ని విషయం కూడా ఇవాళ ఏం ఆర్గ్యుమెంట్స్ అయినా చేసుకొనియండి, ఈ నామినేషన్స్లోకి ఒక కంటెస్టెంట్ వస్తారు. మీరు ఓటేస్తున్న కంటెస్టెంట్, మీరు ఎవరికైతే ఓటేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సేవ్ అవుతున్నారని మీ 100% నమ్మకం ఉందా? చెప్పండి. మనం ఓట్లు వేస్తే అక్కడ సేవ్ అవ్వట్లేదు, వాళ్ళు సేవ్ చెయ్యాలనుకుంటే అక్కడ సేవ్ అవుతున్నారు. ఏంటంటే బిగ్ బాస్కి ఒక టీం ఉంటుంది. ఆ టీం అనేది 1 వీక్ ఒకరిని ఎలిమినేట్ చెయ్యాలి అన్నప్పుడు 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకుంటారంట. వీళ్ళల్లో బెనిఫిట్స్ ఏంటి, వీళ్ళలో బెనిఫిట్స్ మనకు ఉన్నాయా లేవా అని చెప్పి వాళ్ళకే వాళ్ళు ఆలోచించుకొని అప్పుడు ఓటింగ్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని, ఇప్పుడు ఈ పర్సన్ మనకు పనికి రాడు అనుకున్నాడు అనుకో, అప్పుడు ఆడియన్స్ వైజ్ ఓటింగ్ అనేది పడిన వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు ఈ మనిషి మనకి పనికి వస్తాడు కంటెంట్ వైజ్, టీఆర్పీ వైజ్ అనుకున్నారనుకో, మీరు ఓటింగ్ ఆ మనిషికి వేయకపోయినా ఆ మనిషి హౌస్లోనే ఉంటారు. మనం ఓటింగ్ పిచ్చోల్లాగా వేస్తున్నాము. నామినేషన్స్ గురించి వచ్చింది కాబట్టి ఓటింగ్ గురించి కూడా మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేను స్టార్టింగ్ చెప్పింది ఇదే, స్క్రిప్టెడ్ షో అని ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, ఇది స్క్రిప్టెడ్ షోనే. స్క్రిప్టెడ్ షో అని ఎందుకు అంటావక్క, లోపలికి ఏమైనా మనుషులపై స్క్రిప్ట్ రోజు పొద్దున్నే వాళ్ళకి పంపిస్తారంటే అలా పంపించరు. ఇప్పుడు 24/7 లైవ్ జరుగుతున్నప్పుడు
ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోన్నారండి, ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోన్నారు, ఇక్కడ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగిందనుకోండి, వీళ్ళకి మనల్ని చూపిస్తారనమాట, వీళ్ళని తీసుకొచ్చి చూపిస్తారు. ఇక్కడ ఏం కాన్వర్జేషన్ జరుగుతుందో మనకు చూపిస్తున్నారా చెప్పండి? చూపించట్లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, రమ్య మోక్ష బయటకు వెళ్ళి వీడియో చేసింది, ఆ అమ్మాయి చాలా నెగిటివ్ అవుతుంది కూడా, కానీ దాంట్లో మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, తనుజ వెళ్ళి ఫస్ట్ రాసిందంట ఫూల్ అని, రమ్య రాయలేదు, కానీ రివర్స్ చేసి చూపించారు చూడండి. ఇక్కడ అర్థమవుతుంది కదా స్క్రిప్టెడ్ అని, ముందుది వెనక్కి, వెనకది ముందుకి, వాళ్ళకి నచ్చినట్టు. ఇప్పుడు వీళ్ళని ఫోకస్ చేయాలనుకుంటే, తనుజాని ఫోకస్ చేయాలనుకుంటే ఇంకా తనుజానే లైవ్ మొత్తం తనుజ కనిపిన అసలు స్పేస్ ఉండదు, స్క్రీన్ స్పేస్ మొత్తం తనుజానే ఉంటుంది. ఇప్పుడు ఈ యాంగిల్లో తనుజ పక్కన వాళ్ళు ఉన్న వాళ్ళకే స్క్రీన్ స్పేస్ దక్కుతుంది, ఎందుకంటే వాళ్ళ టార్గెట్ మొత్తం తనుజానే కదా. తనుజాని విన్నర్ చేసే వాళ్ళకి వాళ్ళు ఆగరు. తనుజకైనా స్క్రిప్ట్ పంపిస్తారా అంటే స్క్రిప్ట్ పంపిరంట. ఈరోజు మన శ్రీజ వీడియో తీసింది ఏంటి అంటే, కన్ఫెషన్ రూమ్లో ఉంది కదా, కన్ఫెషన్ రూమ్, అక్కడ పిలిచి 40 minutes మాట్లాడతారంట తనుజతో. ఇది స్క్రిప్టెడ్ షో కాదు కదా, ఓకే స్క్రిప్టెడ్ షో కాదు. కన్ఫెషన్ రూమ్లోకి 40 minutes తనుజాని పిలిచి మాట్లాడినప్పుడు మనకి జస్ట్ 1 minute ఆర్ 30 seconds తనుజాని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచినట్టు ఎందుకు చూపిస్తున్నారు? అట్లీస్ట్ లైవ్లో అయినా తనుజతో ఏం మాట్లాడారని క్లియర్గా 40 minutes వేయాలి కదా. 24 hours ఉంది, 40 minutes వేయలేరా? అట్లీస్ట్ ఏం మాట్లాడుతుంది అని. లేకపోతే ఒక 30 minutes వేయలేరా? 40 minutes కూడా వద్దండి, 30 minutes వేయలేరా? 20 minutes వేయలేరా? చెప్పండి మీరు. చేయరోళ్ళు, ఎందుకంటే తనుజకి ఇవ్వాల్సిన హింట్లన్నీ ఇస్తారో లేకపోతే డైరెక్ట్గా చెప్పేస్తారు, తనుజని వీళ్ళు ఆడమ్మా అలా ఆడు అని. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి నేను. తనుజని స్టార్టింగే నాగార్జున సార్ ఏమన్నారంటే, ప్రోడక్ట్ ఆఫ్ స్టార్మా తనుజ అని అన్నారు. అక్కడ ఇచ్చారు మనకి హింట్. మనము లేదులే అమ్మాయి సీరియల్ చేసింది కదా, ఫస్ట్ ఎంట్రీ స్టార్మాలో ఇచ్చిందేమో అని అనుకున్నాం మనం అంతా. అది కాదు ఆయన చెప్పింది, ప్రోడక్ట్ అంటే విన్నర్ మెటీరియల్, ప్రోడక్ట్ మళ్ళీ విన్నర్ చేస్తాం, ఆ ప్రోడక్ట్ని తీసుకొని మళ్ళీ సీరియల్ చేపిస్తాం. అందుకే సీరియల్ చేయించుకోవాలి కదా, టీఆర్పీ అలాగే మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి తనుజని విన్నర్ చేసేదని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఈరోజు నామినేషన్స్ పాయింట్స్ ఇప్పుడు మాట్లాడలేదు, తనుజ తప్పు మాట్లాడిందని నేను అనట్లేదు. నేను బిగ్ బాస్ మొత్తం షో గురించి మాట్లాడుతున్నా, స్క్రిప్టెడ్ షోనా లేకపోతే సీరియల్ షోనా అనే దాని గురించి మాట్లాడుతున్నా, లేకపోతే ఇది రియాలిటీ షోనా. రియాలిటీ షో అయినప్పుడు 24/7 కదా, అక్కడ జరిగేది 2 screensగా డివైడ్ చేయమని చెప్పండి. ఇక్కడ జరిగే కాన్వర్జేషన్ ఏమనండి, ఇక్కడ జరిగే కాన్వర్జేషన్ కూడా మనకి ఏమని చెప్పండి. అలాంటిది ఏదన్నా ఉంటే వాళ్ళే క్రియేట్ చేయమని చెప్పండి. అలాగాని సరే ఎక్కువ స్క్రీన్ స్పేస్ మనం రియల్గా మాట్లాడుకుందాం, ఎవరికి వస్తుంది. అసలు సాయి శ్రీనివాస్ నిఖిల్ కనిపించట్లేదని నాగార్జున సార్ మొన్న మాట్లాడారు కదా, నాగార్జున సార్ మాట్లాడిన దానికి వాళ్ళకి అసలు స్క్రీన్ స్పేస్ ఇస్తే కదా కనిపించడానికి. ఎప్పుడు చూడు తనుజ చుట్టూరే కెమెరాలు తిరుగుతూ ఉంటే ఇంకా సాయి శ్రీనివాస్ నిఖిల్ ఏ పక్క నుంచి కనిపిస్తారు? మీరే చెప్పండి. తనుజ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, రితు అయినా దివ్యల్ మాదిరి గారైనా, తనుజ చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళే కనిపిస్తూ ఉంటారు మనకి ఎక్కువ చూస్తూ ఉంటే. మిగతా వాళ్ళు ఎటు పోయినారో కూడా అర్థం కాదు. ఒక్కోసారి అయితే మొన్న రాము అసలు కనిపించలే నాకు, ఇంకేమన్నా కన్ఫెషన్ రూమ్లో తీసుకోపోయి సీక్రెట్ రూమ్లో పెట్టారేమో అనుకున్నాను నేను కొద్దిసేపు. ఒక 20 minutes అయితే కనిపించలా, మనిషే కనిపించలా. ఇంకా ఈ కిచెన్ చుట్టూ అంతా అక్కడే తిరుగుతూ ఉంది. ఏందో ఈ స్క్రిప్టెడ్ షో కాదు అని అనడానికి కూడా నోరు రావట్లేదు. వీళ్ళు తీసే విధానం, ఆ ఎడిటర్కి అబ్బా దండమయ్యా స్వామి నీకు. ఆ బిగ్ బాస్ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో నిజంగా ఎలా పడితే అలా ఎడిట్, ముందుది వెనక్కి, వెనకది ముందుకి. సరే అండి, టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇది స్క్రిప్టెడ్ షో, నాన్ స్క్రిప్టెడ్ షో, అసలు నిజంగా ఈ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ మీకు తెలుసుకోవాలి అని ఉంటే కింద కమెంట్ చేయండి. దాని గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇంక ఇప్పుడు మళ్ళీ నామినేషన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ కూడా జరిగింది నామినేషన్స్. తనుజ వచ్చి ఇమాన్యుయల్ని నామినేట్ చేసింది. వీళ్ళిద్దరికి గొడవ జరిగింది చూడండి. నామినేషన్స్ అని చెప్పుకోకూడదు, అత్త కోడళ్ళు గొడవ జరుగుతుంది కదా, అలా జరిగింది. తనుజ మొక్కం మీదే ఇమాన్యుయల్ని నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నాకు కొన్ని టాస్కుల్లో నువ్వు నాకు అసలు సపోర్ట్ ఇవ్వలేదు, ఇస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నావు, బట్ నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు అని తనుజ మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, ఇమాన్యుయల్ మీద నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు. ఇమాన్యుయల్ ఏం డిఫెండ్ చేసుకున్నాడంటే, నేను సేఫ్ గేమ్ ఎక్కడ ఆడాను, ప్రతి ఒక్కరితో నేను బాగుంటున్నాను అండ్ పాయింట్స్ పెడుతున్నాను, ఆర్గ్యూ చేస్తున్నాను అని చెప్పి ఇమాన్యుయల్ డిఫెండ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అది లిటరల్లీ ½ an hour గొడవ జరిగింది. మొత్తం హౌస్ మొత్తం
చూసుకుంటే అసలు ఎందుకు గొడవ పెట్టుకున్నారు వీళ్ళు అని మనం తెలుసుకోవాలని అంటే లాస్ట్కి సేఫ్ గేమ్. ఇదే ఈ సేఫ్ గేమ్ వల్లే నువ్వు నాకు కెప్టెన్సీ టాస్క్లో నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు శ్రీజ మంచిగా ఆడదా, నువ్వు శ్రీజకి ఎందుకు సపోర్ట్ చేయలేదు? శ్రీజకి సపోర్ట్ చేయలేదు కదా, నువ్వు బర్నీ గారికి ఎందుకు సపోర్ట్ చేసావు? శ్రీజకి ఎందుకు సపోర్ట్ చేయలేదు? శ్రీజ అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదనుకున్నావా? అసలు శ్రీజ బయటికి వెళ్ళిపోయింది కదా, శ్రీజ మీద కూడా పాయింట్స్ తీసుకొచ్చి ఇమాన్యుయల్ని నామినేట్ చేసింది. ఎవరు? మన తనుజక్క. ఎందుకు అని అంటే మన తనుజక్క ఎప్పుడో ఇంకా పాతబడి సమాధి అయిపోయిన టాపిక్లు కూడా లేపద్ది. ఫస్ట్ టాస్క్ ఉంది చూడండి, ఆ టాస్క్ విషయంలో కూడా ఇమాన్యుయల్ నామినేట్ చేస్తుంది. ఏందో అసలు నాకు నిజంగా ఇప్పుడు ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే మీకు అర్థం అవ్వచ్చు, అండ్ తనుజ ఫ్యాన్స్ కూడా చూస్తుంటే మీరు నన్ను తిట్టచ్చు కూడా. ఎందుకు ఎప్పుడు తనుజకి నెగిటివ్ మాట్లాడతావు అంటే నేనేం చేయను, తనుజ ఇంకా అలా బిహేవ్ చేస్తుంది హౌస్లో. ఎప్పుడెప్పుడు ఈ వీక్ జరిగింది, ఈ వీక్ నామినేషన్స్లో పెడితే దానికి ఒక అర్థం ఉంటుంది. లేదు ఈస్ట్ పోయిన వీక్ పాయింట్స్ అయినా పెట్టినా కూడా కొంచెం ఈ మట్ట పెట్టదు. ఎప్పుడో ఇంకా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అప్పుడు తీసుకొస్తుంది పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే తనుజ ప్రిన్సెస్ ట్రీట్మెంట్ కోరుకుంటుందండి. స్టార్టింగ్ అంతా బర్నీ గారు కానీ ఇమాన్యుయల్ కానీ మొత్తం అంతా ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు తనుజకి. అప్పుడు బర్నీ గారు అసలు నాన్న ఇమాన్యుయల్ హస్బెండ్ భలే ఉనింది తనుజకి. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు రివర్స్ అయ్యి తనుజకి రివర్స్ అయ్యి తనుజను నామినేట్ చేయడమో, తనుజను చేసేది కరెక్ట్ కాదు, తనుజను వీళ్ళకి సపోర్ట్ చేసేది కరెక్ట్ కాదు, వ్యతిరేకంగా మాట్లాడడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇంకా తనుజకు మండిపోతుంది లోపల. ముఖం చూస్తున్నారా, ఇప్పుడు ఆడవట్లేదు అసలు, ఆ ప్యాంపరే కోరుకోవట్లేదు. ఎప్పుడు చూడు ఇట్లా మన ముచ్చుముఖం పెట్టుకొని ఇంక తిడతానే ఉంటుంది. గొడవ 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 గొడవ. మొన్న నాగార్జున సార్ కూడా చెప్పారు 35 గొడవలు పెట్టుకునిందంట ఒక్క వారంలో. ఎవరికన్నా సాధ్యం అవుతుంది? ఆ బిగ్ బాస్ చరిత్రనే తిరగరాసినట్టుంది నాకైతే చూస్తుంటే. నాగార్జున సార్ కూడా తనుజని తిడతా ఇంకో సపరేట్ అసలు టైం సరిపోదు, సపరేట్ ఎపిసోడ్లో తిడతా అన్నారు. అది తిట్టడమా పొగడ్డమా నాకైతే అర్థం కాల. మీకైనా అర్థమే, నిజం చెప్పండి, అది తిట్టడమా పొగడ్డమా? మీరు కింద కమెంట్ చేయండి. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి ప్లీజ్, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఎందుకు అని అంటే తనుజని తిట్టినట్ట పొగిడినట్ట? మళ్ళీ సపరేట్ ఎపిసోడ్ కావాలంటే దానికోసం టైము, మరి పొగడ్డానికి అంత టైం కావాలి కదా. మరి చిన్న టైంలో పొగిడితే ఎడ్డ సరిపోద్ది, కొద్ది లాస్ట్లో పొగిడితే. అందుకే తనుజని మాత్రం స్పెసిఫిక్గా ఎత్తిపెట్టి మళ్ళీ సండే ఎపిసోడ్ అన్నారు. అంత బిగ్ బాస్ వాళ్ళు ఉన్నారండి, తనుజ భజనే లిటరల్లీ. ఇంక ఈ నామినేషన్స్ అంతా ఇంకా నేను చూసే టైంకి అయితే అవ్వలేదు. 11 వరకు నేను 9 o'clock వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశా కాబట్టి నామినేట్ ఎవరెవరు అయ్యారని చెప్పి వీడియో మిడిల్లో అయితే క్లియర్గా మీకు చెప్పేశా కదా. ఇప్పుడు ఏంటంటే లాస్ట్లో తనుజ నామినేషన్స్లో ఎవ్వరు చేయలేదు డైరెక్ట్ నామినేషన్. అప్పుడు దివ్య నిఖితకు ఒక పవర్ ఇచ్చారు, ఎవరినైనా కూడా కెప్టెన్ కదా దివ్య నిఖిత, ఎవరినైనా డైరెక్ట్ నామినేట్ చేయొచ్చు అని చెప్పి. అప్పుడు దివ్య నిఖిత తనుజని నామినేట్ చేసింది. అలా వచ్చిందనమాట తనుజ నామినేషన్స్లోకి. ఈ వీక్ కూడా తనుజ నామినేషన్స్లోనే ఉంది. నాకు తెలిసి తనుజ ఫ్యాన్స్ ఈసారి బర్నీ గారికి ఓట్లు వేయరు, ఎందుకంటే తనుజ నామినేట్ చేసింది కాబట్టి. తనుజకి బర్నీ గారికి కొంచెం ఒక గట్టి వారే జరిగింది కాబట్టి బర్నీ గారు ఏమైనా కొంచెం రిస్క్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటా. ఎందుకంటే ఇంతకుముందు ఓటింగ్ పెట్టినప్పుడు శ్రీజాతో బర్నీ గారు ఫ్యాన్స్ అవ్వచ్చు, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అవ్వచ్చు, అలాగే సుమన్ శెట్టి అన్న ఫ్యాన్స్ అవ్వచ్చు, రాము ఫ్యాన్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కలిపి ఓట్లు వేశారు. ఇప్పుడు సుమన్ శెట్టి అన్న ఉన్నారు నామినేషన్స్లో, రాము ఉన్నారు, అండ్ ఇమాన్యుయల్ ఉన్నారు, తనుజ కూడా ఉంది. ఇంక వీళ్ళెవ్వరు అందరు నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి బర్నీ గారు ఏమన్నా కొంచెం రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. అందుకే నేను మీతో మాట్లాడుతున్నాను. చూద్దాం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎవరు బై బై అని చెప్పి వెళ్ళిపోతారో అంతా చూద్దాం. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఎంతమంది మాధురి గారిది అండ్ శివాజీ గారిది ఇంటర్వ్యూ చూశారు? ఒక్కరొక్కరు కొట్టుకున్నట్టే ఉంది కానీ ఇంటర్వ్యూ అది అసలు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగినట్టు కానీ ఈ ఆన్సర్స్ చెప్తున్నట్టు కానీ ఎవరికైనా అనిపించిందా? నాకైతే క్రేజీ అనిపించింది ఇంటర్వ్యూ. చూసే వాళ్ళకి అబ్బాయి ఇదేం దరిద్రం అనిపించి ఉండొచ్చు కానీ నాకైతే క్రేజీ అనిపించింది ఇంటర్వ్యూ. ఎంతమంది చూశారు? ఎవరైనా చూసి కానీ ఉంటే కింద కమెంట్ చేయండి. అక్క మేము చూసాము, మేము చూడలేదు అని చెప్పండి. చూడకపోతే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఎంటర్టైన్ అవుతారనమాట. ఇద్దరు కొట్టుకున్నట్టే ఉనింది.
మీకు కానీ నేను మాట్లాడుతున్న పాయింట్స్ నచ్చినా లేదా ఈ పాయింట్ నువ్వు మిస్ చేసావక్క అని మీకు అనిపించినా కూడా కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మంది ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది, బంగారుతల్లి రివ్యూస్ అని. దానికి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఇచ్చేస్తూ ఉంటా. దీంట్లో లాంగ్ వీడియో తీయాలి కదా, కొంచెం టైం పడుతుంది కాబట్టి దాంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటా. కాబట్టి దాన్ని ఫాలో అవ్వండి, మీకే లేటెస్ట్ అప్డేట్స్ త్వరగా తెలుస్తూ ఉంటాయన్నమాట. మీరు మన పిల్లని అనుకొని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అందరికీ వన్స్ అగైన్ చాలా చాలా థ్యాంక్ యూ. మన ఛానల్ ఇప్పటితో 2K సబ్స్క్రైబర్స్ అయితే ఫినిష్ చేసుకుంది. ఇంక ఇలాగే ఎక్కువ గ్రో అవ్వాలని మీరు కూడా కోరుకోండి ప్లీజ్. మీకు కానీ నా వీడియోస్ ఇలాగే నచ్చుతూ ఉంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లా మీ బంగారు తల్లి.